హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ గురించి ఈ అమావాస్య రోజున మీరు వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అండ్ మీ పర్సన్ ఈ అమావాస్య రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి అనేది అయితే ఇవాళ టాపిక్ అండి. సో వాళ్ళ ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాము, మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము. ఓకేనా? అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. ఇది మీ ఎనర్జీస్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ గురించి ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, వీళ్ళ మనసులో ఎవరి గురించి అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ ఈ అమావాస్య రోజున వీళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి, వీళ్ళ ఎనర్జీస్ అనేది తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, వీళ్ళ ఎనర్జీస్ అనేది తెలియచేయండి. ఏమున్నాయి చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ సింబర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ నేమ్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి, లేకపోయినా పర్లేదమ్మా. ఓకేనా? మీ పర్సన్ గురించి మనసులో అయితే గుర్తుకు చేసుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు చేసుకోండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఈ అమావాస్య రోజున వీళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి వీళ్ళ ఎనర్జీస్ చూపించండి. చాలా ఆలోచిస్తున్నారు మీరైతే మీ పర్సన్ గురించి. ఇది మీ ఎనర్జీ. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. ఏమున్నాయి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. వీళ్ళ గురించి ఏమున్నాయి, ప్రజెంట్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. వీళ్ళ గురించి ఏమున్నాయి చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. ఈ అమావాస్య రోజున చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళ గురించి ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి.
So bottom of the deck, 8 of Pentacle, the Devil, Justice. మీదేమో Ace of Wands, 3 of Swords, the Fool. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో చెప్తాను. ప్రజెంట్ నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 1. మీ పర్సన్ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 8, నెంబర్ 15, నెంబర్ 11, నెంబర్ 5, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 20, నెంబర్ 5, నెంబర్ 1. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి. రాసులు అయితే ఎన్ని రాసులు అయితే కనెక్ట్ అయ్యారు. సో ఈ పర్సన్ ప్రెసెంట్ థింకింగ్ ఏంటి అని అంటే, వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండిండొచ్చు. సో ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అడిక్షన్ అనేది అలవాటు పడ్డారు అనేది అయితే చెప్పచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్ లో ఉందన్నమాట. వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు అనేది అయితే చెప్పచ్చు. ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఏంటి అంటే మీకు దూరం అవ్వాల్సి వచ్చింది. అది ఒక పెద్దల వల్ల అయినా కావచ్చు, లేకపోతే సొసైటీ గురించి అయినా వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు. సో వర్క్ ప్లేస్ లో ఉండి కూడా మీకు న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఒక 2-3 విధాలుగా నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ కోసము మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి, అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ మీకు ఎవరైనా దూరం అయితే కూడా వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కానీ ఇక్కడ మీకు కమిట్మెంట్ అంటే లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పారు. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. సో అండ్ ఎక్కడైతే ఉంటున్నారో వర్క్ ప్లేస్ లో కొంతమంది మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ మీ మీదైతే ప్రేమ ఉన్నా కానీ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, ఒక న్యాయం చెయ్యాలి అనేది అయితే ఉన్నా కానీ ప్రజెంట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వీళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే లవర్స్ అయినా ఇది ఏదైనా కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే సిచ్యువేషన్ లో మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాగా కష్టపడడం అయితే జరుగుతుంది. అందుకనే ఒక మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళకున్నా కానీ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. సో కానీ ఇక్కడ అండ్ బాధ కూడా కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ మీ పర్సన్లో అయితే ఉందన్నమాట. ఒక గిల్టీనెస్ అయితే ఉంది. ఎందుకు ఇలా ఉంది అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీకు ఒక వాల్యూ ఇవ్వలేకపోయాను అనే ఫీలింగ్ ఇక్కడ మీ పర్సన్కి అయితే ఉంది మనసులో. కానీ వీళ్ళు ఏంటి అంటే ఫాస్ట్ లో నాకు నచ్చినట్టుగా ఉంటాను, నా ఇష్ట ప్రకారంగా నేను ఉంటాను అని మీతో ఒక ఆర్గ్యుమెంట్ అయితే చేశారన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఒక గిల్టీనెస్ అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక అండర్స్టాండింగ్ అయితే లేదు. ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే ఉంది. వీళ్ళు మీరు ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ వీళ్ళు మీకు ఒక సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఉండొచ్చు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉన్నా కానీ, లేకపోతే మీకు ఏదో ఒకటి నేను చెప్తాను అని చెప్పి ఇక్కడ మీకు టైం తీసుకుని ఉండొచ్చు. కానీ వీళ్ళు మీకు న్యాయం చేయలేకపోయాను ఎందుకు అని అంటే ఫ్యామిలీ వల్ల
తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను తప్పుగా అనుకుంటారేమో అనే విధంగా కూడా ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోయాను అనే బాధ అయితే వాళ్ళకుంది. న్యాయం చేయాలని ఉన్నా కానీ మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పాను, మీకు న్యాయం చేయలేకపోయాను అనే ఫీలింగ్, ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్లో. సో వాళ్ళు కూడా మీకు ఏదైతే చీటింగ్ చేశారో ఆ చీటింగ్ అనేది గుర్తుకొస్తుంది. సో ప్రజెంట్ మీరు కావాలి అనిపించినా కానీ మీకు న్యాయం చేయలేకపోయాను కదా అనే బాధ అండ్ ఇక్కడ ఒక మిమ్మల్ని మోసం చేశాను అనే గిల్టీనెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనేది అయితే మీ పర్సన్కి అనిపిస్తుంది. మీరు కావాలి, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ వాళ్ళు మీ మధ్య ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, సో ఈ డిస్టెన్స్ ఎందుకు చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ మీరు గుర్తించడము, ఆ విధంగా ఇద్దరి మధ్య ఒక సఖ్యత లేకుండా ఉండడము, ఇద్దరి మధ్య ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహం లాగా ఉండడము అయితే జరుగుతుంది. సో ఇలా కూడా ప్రజెంట్ కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ లైఫ్ లాంగ్ మీరు కావాలి అనేది అయితే వాళ్ళకు కూడా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారో ఇక్కడ వాళ్ళని ఒక మోసగాళ్ళలాగా చూస్తున్నారు మీరు అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. అంటే ఇక్కడ ఇది కొంతమంది ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చింటే కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ లేకపోతే పెద్దలను నొప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా ఇక్కడ మీకు క్యాస్ట్ అండ్ రిలీజియన్ అయితే అడ్డొచ్చిండొచ్చు. కానీ వాళ్ళకైతే మీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా కానీ ఇక్కడ మీకు ఒక న్యాయం చేయాలి, మీకు ఒక తోడు ఉండాలి అనేది అయితే మీ పర్సన్కి అయితే కనిపిస్తుంది. అంటే కొంతమందికి మీ మీద చాలా అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది, ఒక ఫ్యాషన్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు లేనిది నేను ఉండలేను అనే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. కానీ ఇక్కడ మీ ముందు ఒక స్టెప్ తీసుకోవడానికి ఎవరైతే మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల దగ్గర వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అయితే లేదు, గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల వల్ల మీ పర్సన్ మనసు అయితే ప్రశాంతంగా లేదు. సో ఇక్కడ మీరేదో అంటే వాళ్ళేదో మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని కూడా ఇక్కడ మీరు గొడవలు వేసుకోవడం కూడా జరుగుతుందంట. మీరు బాగా నన్ను చీట్ చేశారు, నన్ను మోసం చేశారు అని మీరు బాగా ఇక్కడ నన్ను ఏదో దెబ్బి పొడుస్తున్నారు అన్నట్లు కూడా మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే నేనే ఏదో నిలబెట్టుకోవాలి, అంటే నేను ఒక స్ట్రాంగ్ గా ఉండాలి అనే ఈగో యాటిట్యూడ్ కూడా మీ పర్సన్ లో అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళ చేస్తున్న తప్పుని ఏదైతే మీరు బయట పెట్టారో ఆ విషయంలో కూడా ఇక్కడ నేను ఎందుకు తగ్గాలి అనుకునే విధంగా కూడా మీ పర్సన్ ఇలా కూడా కొంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. కానీ మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే ఇక్కడ బాగా జరిగినట్లు నాకు కనిపిస్తుంది. మీరు వాళ్ళకి ఒక హెల్ప్ చేశారు, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మీరు వాళ్ళకి ఒక తోడున్నారు, ఒక హెల్పింగ్ అనేది మీరు ఇచ్చారు, అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అనేది ఇచ్చారు, వాళ్ళని నిలబెట్టారన్నమాట ఒక స్థాయిలో. సో అలా మీరు నిలబెడితే కూడా ఇక్కడ మీకు నేను మోసం చేశాను అనే ఫీలింగ్ వీళ్ళల్లో ఇప్పుడు ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది వాళ్ళల్లో. ఇక్కడ మీరు కావాలనిపించినా కానీ సో ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో థర్డ్ పార్టీ కోసము, ఏదైతే మీకు ఇక్కడ మిమ్మల్ని ఏడిపించారో, ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టి మీ రిలేషన్ ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో సో ఒక గిల్టీనెస్ అయితే ఉంది, ఒక ధైర్యం చాలట్లేదు. ఇక్కడ మళ్ళా మీరు ఏదైనా గొడవలు పెట్టుకుంటారేమో అనే ఆలోచన కూడా మీ పర్సన్కి ఉండొచ్చు. ప్లీజ్ యూనివర్స్. The judgment clarification, please. Judgment clarification. Judgment clarification. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎనర్జీస్ ఏంటి? జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్ చేయండి ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్ డివైన్ మాస్టర్ ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళు మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే అదర్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వీళ్ళకి టాక్సిక్స్ రిలేషన్స్ తోటి కూడా కొంతమంది ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. సో ఒక వ్యక్తి వల్ల వీళ్ళు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మీరు కూడా సేమ్ అదే బాధపడుతున్నారు అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళల్లో కూడా ఉంది. ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండి వాళ్ళని వాళ్ళు ఒక కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, వాళ్ళంతటా వాళ్ళు ఒక ధైర్యం చేయలేకపోతున్నారు, అండ్ మిమ్మల్ని కూడా ఏడిపిస్తున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కి చాలా ఉంది. అంటే ఇక్కడ మీరు ఇష్టం ఉన్నా కానీ మీ సైడ్ నేను ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నాను, నేను కూడా జగులు చేస్తున్నాను అనేదైతే మీ పర్సన్ ఆలోచన. ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఇది నా వల్ల అవ్వట్లేదు అనేదైతే ఇక్కడ ఆలోచన, మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. వీళ్ళకి కష్టం అనిపిస్తుంది. చుట్టూ ఉన్న ఛాలెంజెస్ ని ఎదుర్కొని రావాలి, మీరు కావాలి అనిపించినా కానీ మీ పర్సన్కి ఒక ఛాలెంజెస్ లాగా ఉంది. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది కానీ ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వీళ్ళు ఏదైనా అడిక్షన్స్ కి అలవాటు పడి ఉండొచ్చు. సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక కంట్రోల్, ఒకవేళ ఇక్కడ మీ మీద ఏదైనా కూడా ఇక్కడ నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట. అంటే మీ మీద కోప్పడ్డము, చీటికి మాటికి గొడవలు వేయడము, సో ఇంకా ఏదైనా అంటే కూడా ఇంకా అసలు కంప్లీట్ గా ఇక్కడ ఇంకా మాటలు లేకుండా ఉండడము, సో ఇలా అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీ సైడ్, ఇక్కడ మీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్స్ కూడా ఇలా చేస్తున్నారు. అంటే ఏదన్నా ఏం చేసినా కానీ నేను చెప్పినట్టే వినాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఉంది. మానసికంగా, ఒక శారీరకంగా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి ఏంటి అంటే ఇది నేను నా వల్ల అవుతుందా, గొడవలు జరుగుతున్నాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మీరు కావాలి అనిపించినా కానీ ఇది నా వల్ల అవ్వట్లేదు, నాకు కష్టం అనిపిస్తుంది అనేదైతే మీ పర్సన్ మనసులో ఉంది. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎలా ఉన్నారు అని అంటే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏదైనా అడిగితే మీరు కావాలి అని చెప్తున్నారు కానీ వాళ్ళ మనసులో ఏమున్నది పూర్తిగా బయట పెట్టట్లేదు. ఒక స్లోగా ఉన్నారు. వీళ్ళు మన సైడు యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా, మనం ఇస్తున్న ప్రేమని వీళ్ళు స్వీకరించట్లేదు. సో ఇక్కడ మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళా రీయూనియన్ జరిగితే బాగుండు అనేది అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరే ఒక రిస్క్ తీసుకొని మాట్లాడాలా అనే ఆలోచన కూడా మీలో ఉంది. కానీ గతాన్ని తలుచుకుంటూ కూడా ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మీతో ఏదైతే మీకు హార్ట్ బ్రేక్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీకు ఏదైతే హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చారో, సో దాని గురించి బాధపడుతున్నారు. ఇక్కడ రీయూనియన్ కావాలి అనేది అయితే కోరిక ఉంది. సో ఇక్కడ మీరు మాట్లాడాలి అనుకున్నా కానీ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెడుతున్నారు. సో ఇక్కడ మీరు ఈ రిలేషన్ లో ఉండాలనా, నేను లేదు మూవ్ ఆన్ అవ్వాలా, వీళ్ళ పరిస్థితి ఏంటి మనకు అర్థం కావట్లేదు, మన నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తారు, మనల్ని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. సో కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ కోసం అయితే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరుగుతుంది. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇది నా వల్ల కావట్లేదు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ మీకు సమాధానం చెప్పట్లేదు అనేది అయితే ఇక్కడ మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీరు కూడా ఈ రిలేషన్ లో ఉండాలనా, లేకపోతే నా సిచ్యువేషన్ ఏంటి, మీకు కూడా హెల్త్ సిక్ అవుతూ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు సరైన తిండి తినట్లేదు, సరైన నిద్ర సరిలేదు, చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు. సో ఇక్కడ మీకు కూడా మీ లైఫ్ లోకి ఇంకొక వ్యక్తి కూడా మీకు ఆఫర్ ఇస్తూ ఉండొచ్చు. సో కానీ మీరు ఫాస్ట్ నే తలుచుకుంటున్నారు, గతాన్ని తలుచుకుంటూ కూడా ఇక్కడ బాధపడుతున్నారు. మీ పర్సన్ నుండి ఎలాంటి యాక్షన్ లేకపోయినప్పటికీ కూడా, ఎలాంటి
మూవింగ్ లేకపోయినప్పటికీ కూడా మీరు పదే 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 ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మీ మనసులో ఉన్న వ్యక్తి రావాలి అనేది అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. అంటే మీ వ్యక్తి వస్తే చాలు అనేది అయితే ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ చాలా ఉంది. అంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇంకా ఎవరైనా ఆఫర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒకవేళ మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే కూడా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండి కూడా ఇక్కడ మీరు పాస్ట్ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉన్నారు. మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ నాకు ఒక న్యాయం జరగకపోతుందా అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన. కానీ ఇక్కడ మీరు కూడా చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు. పర్సన్ గురించి ఒక మంచి సమాధానం కోసం అయితే మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి మీకు కూడా ధైర్యం చాలట్లేదు. ఇక్కడ నేను ఎంత సపోర్ట్ ఇచ్చాను, నేను ఎంత హెల్ప్ చేశాను అనేది కూడా మీకు కూడా ఉంది. ఒక్కొక్కసారి మీరు ధైర్యంగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మీరు ఆ ధైర్యాన్ని కోల్పోతున్నారు. పదే పదే మీ పర్సన్ బ్లాక్ లో పెట్టినా కానీ నెంబరు పదే పదే మీరు మెసేజ్లు చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఒక ఫ్యామిలీ కోసం ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ లో పెట్టినా కానీ లేకపోతే అదర్ పర్సన్ వల్ల కూడా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ లో పెట్టినా కానీ ఇక్కడ మీరు రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. అండ్ వీళ్ళ మనసు ఎప్పుడు మారుతుంది అనేది అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు. అండ్ వాళ్ళ నుండి సమాధానం లేదు, మా లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. అంటే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే కూడా పిల్ల పాపలతోటి హ్యాపీగా ఉండాలి. ఏదైతే గతంలో ఎంత హ్యాపీనెస్ అయితే కోరుకున్నారో ఆ హ్యాపీనెస్ అయితే మళ్ళా తెచ్చుకోవాలి అనేది అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. అండ్ మీరు కోరుకుంటున్నారు కానీ వీళ్ళు ఏదైతే మీకు వాళ్ళ నుండి సమాధానం అయితే లేదు. ఇక్కడ మీ పర్సన్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ నుండి సమాధానం లేకుండా వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటున్నారు. అంటే ఇక్కడ మీరు కూడా ఒక్కొక్కసారి ఆ ధైర్యాన్ని కూడా కోల్పోతున్నారు. ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండగలుగుతున్నారు. కానీ మీరు కూడా నేనెంత సపోర్ట్ ఇచ్చినా నాకు ఒక న్యాయం అనేది జరగలేదు అనేది కూడా మీరు మానసికంగా చాలా బాధపడుతున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. చాలా భావోద్వేగం అయితే మీరు అవుతున్నారు. ఏం అర్థం కావట్లేదు. మీరు నలుగురు ఉన్నా కానీ మీ చుట్టూ మీ పర్సన్ గురించే మీ థింకింగ్ అయితే ఉంది. ఏ పని మీద మీకు తోచట్లేదు. సో తిండి తిందామన్నా సహించట్లేదు, ఒక నిద్రపోదామన్నా నిద్ర పట్టట్లేదు, హెల్త్ పాడవుతుంది. కొంతమంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్లయితే కనిపిస్తున్నాయి మీకు కూడా. అండ్ మీ పర్సన్కి కూడా మీరు ఇక్కడ ఏదైతే మీ పర్సన్ అంటే మీ మనసులో ఉన్న పర్సన్కి కూడా ఏదైనా హెల్త్ సిక్ అయింటే కూడా దాని గురించి కూడా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అండి మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. అండ్ యూనివర్స్ నుండి ఈరోజు మీకు ఎలాంటి గైడెన్స్ వస్తుంది అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఈరోజు? చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఈ అమావాస్య రోజున? చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ పర్సన్ పట్ల అండ్ వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? చూసే మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ యూనివర్స్ కూడా ఏం చెప్తుంది అంటే గతాన్ని తలుచుకుంటూ ఎందుకు మీరు బాధపడుతూ ఉంటారు? ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీరు మీ వెనకాల ఉన్న దాన్ని మీరు గుర్తించట్లేదు. మీరు జరిగిపోయిన దాని గురించే బాధపడుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి గురించే మీరు ఆలోచిస్తున్నారు. అండ్ మీ లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. అండ్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి.
ఇక్కడ మిమ్మల్ని మీరు కోల్పోవద్దు, మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది. మీరు ఎందుకు జరిగిన దాని గురించే డిప్రెషన్ లో ఉంటున్నారు, సో అలా డిప్రెషన్ లో ఉండద్దు, మానసికంగా మిమ్మల్ని మీరు కోల్పోవద్దు, మీ సెల్ఫ్ కేర్ అయితే మీరు తీసుకోండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి అనేది అయితే యూనివర్స్ సమాధానం చెప్తుంది. అండ్ ఇంతటితో ఎండ్ అవ్వలేదు అంటే మళ్ళా రీగ్రోత్ అయితే అవుతుంది, సో మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి సమాధానం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళ కోసం ఎదురు చూడట్లేదు, మీరు హ్యాపీగా మేము ఉండగలుగుతున్నాము అనే విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో అక్కడ వాళ్ళల్లో మొదలవుతుంది. సో యూనివర్స్ కూడా ఇదే సమాధానం అయితే చెప్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి.